రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో జరుగుతున్న జిఎన్ఎం పరీక్షల్లో మాసి కాపీయింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రంగరాయ మెడికల్ కాలేజీలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఇక ఈ పరీక్షలు ఈ నెల 11 వరకు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షల్లో విద్యార్థులు బహిరంగంగానే స్లిప్పులు పెట్టి ఎగ్జామ్లు రాస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని మాసి కాపీయింగ్ చేస్తున్నట్లు ఆర్ఎంసీ ఉపాధ్యాయులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాని పూర్తి సమాచారం అందిస్తారు. దురాని, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ రచన. ఇప్పుడు ఆర్ఎంసీ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో జిఎన్ఎం జనరల్ నర్సింగ్ సంబంధించి జనరల్ నర్సింగ్ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. అంటే జిల్లాలో ఉన్న అన్ని నర్సింగ్ కాలేజీకి సంబంధించి ఇక్కడే పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే ఆర్ఎంసీ ఆధ్వర్యంలో ఆర్ఎంసీ ప్రత్యేకంగా వీటి పరీక్ష పత్రాలు తయారు చేయడం కానీ మరితర చేయదు, కానీ వాళ్ళు పరీక్షలు రాసేందుకు మాత్రం ప్రదేశం ఏర్పాటు చేస్తుంది, ఆ ప్రాంతాన్ని ఇస్తుంది, అలాగే పర్యవేక్షణ కూడా చేస్తుంది. అయితే ఇక్కడ పరీక్షలు రాసే సమయంలో ఆ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు అన్ని కలిసి ఒక పెద్ద మొత్తంలో అక్కడ సిబ్బందికి ఇస్తూ ఉంటారని ప్రతి ఏడాది. అంటే ఇది 6 రోజుల పాటు జరిగే పరీక్షలు, ఇది 2వ రోజు పరీక్ష. ఇది పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ పాల్పడుతున్న విషయం బయట రాగానే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇది ప్రతి ఏడు జరిగే కార్యక్రమంగానే వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఈ జిఎన్ఎం పరీక్షలు అనేవి సాధారణంగా మాస్ కాపీయింగ్ ఎంత అయితే ఈ దఫా బయటకు రావడానికి కారణం అంటే ఉపాధ్యాయులు అంటే ఆర్ఎంసీ తరపున నిర్మించే వాదన ఏంటంటే గతంలో వేరే వాళ్ళు నిర్వహించేవారని ఇప్పుడు కొత్తగా వేరే సంస్థ నిర్వహిస్తుండటంతో ఈ విషయం బహిర్గతమైందని చెప్తున్నారు. ఏదైనా అప్పటికి ఈ ప్రస్తుతం అయితే నర్సింగ్ మీద మోజు కొద్ది విపరీతంగా అందులో చేరడం, అందులో ఉత్తీర్ణత కాగానే ఏదో చోట ఉద్యోగం దొరుకుతుందన్న భ్రమతో విద్యార్థులు అందరూ ఎక్కువగా ఇటేపు అడుగు పెడుతున్నారు. ఇది అవకాశంగా తీసుకున్న నర్సింగ్ కాలేజీలో అందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి అందరికీ ఈ పంచి పెట్టడం వంటి చేయడం వల్లే మాస్ కాపీయింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఆర్ఎంసీ ప్రిన్సిపల్ హర్షవర్ధన్ మాత్రం తనకి ఏం తప్ప తెలియదని రిటైర్మెంట్ దగ్గరలో ఉంది కాబట్టి తను ఈ విషయాల్లో కలిగేసుకోలేదని కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా ముఖ్యంగా పరిస్థితులు ఎవరు సంబంధం లేదు, కేవలం తమ ప్రాంతం మాత్రమే ఇస్తున్నారు. న్యాయపరంగా చెప్పాలి, ఇక్కడ ప్రాంతమే కాకుండా సిబ్బంది కూడా పర్యవేక్షిస్తుండటంతో వాస్తవంగా పరీక్ష ఏ విధంగా జరుగుతున్న బాధ్యత కూడా ఆర్ఎంసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ అంటే ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎక్కువ కావడం, ఎక్కువ కావడంతో పాటు అందుతున్న మామూలు కూడా పెద్ద ఎత్తున ఉండడంతో వీళ్ళందరూ కూడా అనుకూలంగా వ్యవహరిస్తూ ఎవరు వస్తున్నారు. ఈ విషయం ఎలా కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ నిర్వాహకులు మారడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. అయితే ఆర్ఎంసీ ప్రిన్సిపల్ కార్యక్రమం ఇందులో కొత్తగా ఉంది, మీరు చిరుబుర్లు వచ్చారు. వాస్తవంగా చూసుకుంటే సెక్యూరిటీ మీడియా బయటకు తరిమేసే విధంగా ప్రవర్తించింది. ఈ లోపల సిటీలన్నీ సిక్కులన్నీ ఏరేసి అవన్నీ కాల్చే ప్రయత్నం కూడా చేయడం మనకి కొన్ని విషయాలు కూడా సిక్కు వస్తున్న విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అవన్నీ చూసామంటే చేస్తుంది, విద్యార్థులు ఏ విధంగా రాస్తున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. తీసుకున్న అధికారులు మాత్రం దూరంగా డబ్బులు వల్ల చెప్తారు. రచన. రైట్, థ్యాంక్ యూ దురాని. కుండపోత వర్షాలతో మంజిర